पादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्धन्ति च मनोरथाः योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छदं सदा सुखेन शान्त्यादिषु वाङ्मयेषु व्यासेन धैर्ये मुदिनोपमेयम् मनोजरित्या मनसा विपत्य रघुत्तमाख्यं सुगुरुं नमामि पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे दुर्वादिध्वान्तरवये वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्रगुरवे नमो अत्यन्तदयालवे सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं विकृन्ततु आरूढः सहसा यतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्रत्यान् पुंसप्रचारनिरतान् अद्वैतविद्यन्ते नः प्रौढार्थैः वचनैः सुयुक्तिखचितैः सम्भीषयन् सत्यज्ञानसुकेसरी विजयते पादाश्च श्रीपतेः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् बन्धुस्त्वं गुरुष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वथङ्गदिवगलं स्वानमे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान्वयं नमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् नमः ओ नमः ముఖ్య ప్రాణమూర్తి యొక్క జీవోత్తమత్వాన్ని ఎన్నో పురాణాలలో ఎన్నెన్నో వేద మంత్రాలలో చెప్పబడి ఉన్నది. అటువంటి అద్భుతమైన జీవోత్తమత్వాన్ని స్పష్టంగా స్వయం ముఖ్య ప్రాణమూర్తి గారే చెప్పడం కూడా మధ్వాచార్యుల వారిగా అవతరించి చేయడం అనేది కూడా మనం చూసి ఉన్నాం. అలా ఉండగా ఎన్నో రకాలుగా శాస్త్రాలు అంటే పంచరాత్రాగమమే కానివ్వండి, లేదా వాయు పురాణమే కానివ్వండి, లేదా మహానుభావులు ఎవరైనా వ్యాసతీర్థులు, తామ్రపర్ణ్యాచార్యులు వారు మొదలైనటువంటి వాళ్ళు రాసి ఉన్నటువంటి స్తోత్రాలే కానివ్వండి, త్రివిక్రమ పండితాచార్యులు వారు రచించినటువంటి వాయుస్తుతియే కానివ్వండి, ఇవి చాలా స్పష్టంగా మనకు హనుమ భీమ మధ్వావతారాలైనటువంటి శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క మహిమని చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం అనేది మనం చూస్తాం. ఇలా ఉండగా నిన్నటి రోజు మనం పైంగీష్కృతిలో ముఖ్య ప్రాణమూర్తి యొక్క నామావళిని మనం యథాశక్తిగా యథామతిగా తెలుసుకోవడం అనేది జరిగినది. ఇవాళ వాయు పురాణంలో వచ్చేటటువంటి మారుతాష్టకం ఆ స్తోత్రాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. సమయం ఉంటే ఇతర పంచరాత్రాగమాల్లోనూ కూడా చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క మహిమ, మధ్వాచార్యుల వారి మహిమ మొదలైనవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాయు పురాణంలో
పౌలస్త్య ఋషి గారు మరియు నారద మహర్షి వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం. అలాంటి ఆ సంవాద నిమిత్తకంగా మారుతాష్టకాన్ని నారదుల వారు ఉపదేశించినటువంటి ప్రసంగాన్ని మనం చూస్తాం. అయితే ఆ మారుతాష్టకంలో ఏం చెప్పారు అన్నదాన్ని ఒకటొకటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వపాలకం రామజీవనం భీమ విక్రమం త్వంజనాసుతం శుద్ధమానసం భక్తరక్షకం మారుతాత్మజం సర్వదా భజే. అష్టక రీతిలో శ్లోకాల నిర్మాణం అనేది చేయడం జరిగినది. విశ్వపాలకం అని అంటారు. సమగ్రమైన విశ్వాన్ని సంరక్షించేటటువంటి మహానుభావులు. శ్రీరామచంద్రుడికి జీవన సమానంగా ప్రాణ సమానంగా అతి ప్రీతిపాత్రులైనటువంటి వారు. భీమ విక్రమం సమగ్రమైన అసుర సమూహాన్ని భీతికి గురి చేసి వారిని పారిపోయేట్టు చేసేటటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం ఆంజనేయ స్వామిది ఉన్నది. వారి శుద్ధమైనటువంటి మనస్సు అంటే పరమాత్ముడికి చాలా ఇష్టం. ఇవన్నీ కూడా ఆధారాలుగా పెట్టుకొని నారాయణ పండితాచార్యులు వారు సుమధ్వ విజయాన్ని రచించడం అనేది మనం చూస్తాం. సుమధ్వ విజయంలో మధ్వాచార్యులు వారు వాసుదేవుడు వారు సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత ఆ పరమాత్ముడు ఆ ముఖ్య ప్రాణమూర్తి అవతారమైనటువంటి మధ్వాచార్యులు వారి యొక్క మనస్సునే తనకు ఆవాస స్థానంగా చేసుకున్నాడు అనే మాట వస్తుంది. శ్లోకాలు అన్ని విస్తారం. సంక్షిప్తంగా మనం ఎంతైతే అంత అధికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అందరికీ సుమధ్వ విజయం అయితే పాఠం అయి ఉంటుంది. అక్కడ ఓ సందర్భం వస్తుంది. ఆ లక్ష్మీనారాయణులు క్షీర సముద్రం ఎలా తమ ఆవాస స్థానంగా పెట్టుకున్నారో చాలా శుద్ధమైనటువంటి వస్తువులు వారికి ఉంటే, పరిసరాలు శుద్ధంగా ఉంటే లక్ష్మీనారాయణుల కటాక్షం అనేది లభిస్తుంది, వారి సన్నిధానం అనేది విశేషంగా ఉంటుంది అనే మాటని మనం క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్ అని అంటారు కదా. అది మన దగ్గర నుంచే వారు తెలుసుకున్నది. స్వయం శ్రీమన్ మహాభారతంలోనూ కూడా లక్ష్మీ అమ్మవారు ఇంద్రదేవుడికి ఉపదేశం చేసే సందర్భంలో నేను కొలువై ఉండాలి, నెలిసి ఉండాలి అంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా శుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన అశుద్ధమైన పరిసరాలలో నేను ఉండను. కాబట్టి ఏ గృహిణి తన ఇంటిని ఇంటి పరిసరాలని శుద్ధంగా చేసుకుని ఉంటుందో, శుభ్రంగా పెట్టుకుంటుందో, అలాంటి ఆ ఇంటిలో ఆ గృహిణిలో నేను విశేషంగా సన్నిహితురాలను అవుతాను అని చెబుతారు. స్వయం లక్ష్మీ అమ్మవారు ఇంద్రాది దేవతలకి, ఇంద్రదేవుడికి, నారద మహర్షికి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. మన మహాభారతంలో వస్తుంది. అలా అయితే ఈ శుద్ధమైనటువంటి పదార్థం ఏదైనా సరే, శుద్ధమైనటువంటి ప్రదేశం ఏదైనా సరే, అక్కడ నెలిసి ఉంటారు లక్ష్మీనారాయణుడు. అలా అయితే సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో అతి శుభ్రమైన శ్వేతవర్ణంలోనే ఉండేటటువంటి పదార్థం అంటే క్షీర సముద్రం. అలాంటి ఆ క్షీర సముద్రాన్ని తమ నిత్య నిలయంగా చేసుకుని ఉన్న లక్ష్మీనారాయణులకి ఎప్పుడైతే మధ్వాచార్యులు వారు భూలోకంలో అవతరించారో ఆ క్షణమే వారి మనస్సే క్షీరసాగరం కంటేనూ కూడా చాలా శుభ్రంగా అనిపించింది. అక్కడి నుంచి వారు బయలుదేరి ఇక్కడికి బయలుదేరి వచ్చారు. ఎలా అయితే శ్రీనివాసుడి విషయంలో మాయావి పరమానందం తక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహ మోదతే అనే మాటని చెబుతారు కదా. అలా రమయా సహ మోదతే, రమా సహితుడైన శ్రీమన్నారాయణుడు భగవంతుడు జగత్తులో అతి శుభ్రమైన, అనాది కాలము నుండి ఒక్క పాపము అనబడేటటువంటి అపవిత్రత లేనటువంటి మధ్వాచార్యులు వారి యొక్క మనస్సే నాకు యోగ్యమైన స్థానం అని భావించి తన భార్యతో పాటు జగజ్జనని అయిన లక్ష్మీ అమ్మవారితో పాటు సైతుడై పరమాత్ముడు వచ్చి కొలువై ఉన్నాడు
అనేటటువంటి విషయాన్ని మనకిక్కడ తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. అలాంటి మధ్వాచార్యుల వారి మనస్సు కంటే శుభ్రమైనటువంటి ఆవాస స్థానం మరొకటి లేదు. క్షీర సముద్రాన్ని మించినటువంటి శుభ్రత ఆ మధ్వాచార్యుల వారిలో ఉన్నది. యద్యపి క్షీర సముద్రం అంటే రెండు రకాలు, ఒకటి అముక్త స్థానంలో ఉండేది, ఇంకొకటి ముక్త స్థానంలో ఉండేది. లక్ష్మీ అమ్మవారి క్షీర సముద్ర రూపంలో ఉన్నారు, అది నిజమే. కానీ అవాంతరమైనటువంటి అభిమాని దేవతలు కూడా, వరుణదేవుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా క్షీర సముద్రానికి అభిమాని దేవతలుగా ఉన్నారు. అయితే ఇక్కడ వివక్షితమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, క్షీర సముద్రానికి అభిమాని అయినటువంటి వరుణదేవుడి కంటేనూ కూడా శుభ్రమైనటువంటి మనస్సు ముఖ్య ప్రాణమూర్తిది. కాబట్టి ఆ మనస్సులోనే నేను శాశ్వతంగా కొలువై ఉంటాను అని చెప్పి రమాసమేతుడై బయలుదేరి వచ్చాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది శుద్ధ మానసం అనబడేటటువంటి ఈ వాయుపురాణోక్త మారుతాష్టకంలోని శబ్దం. అలాంటి శుద్ధమైనటువంటి మనస్సులో మలినాలు అంటే పాపాలే మలినాలు, అజ్ఞానమే మలినం. అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం, కామ క్రోధ మదమాత్సర్యాలే మనకు మనస్సులో ఉండే మలినాలు. అలాంటి మలినాల మధ్యలో భగవంతుడు వచ్చి ఉండడు. కానీ మధ్వాచార్యుల వారి మనస్సు అంటే క్షీర సముద్రం కంటేనూ కూడా శుభ్రమైనటువంటిది, ఇంకా విశాలమైనటువంటిది. అనంతమైన వేదాలు, సర్వశాస్త్రాలు కూడా అక్కడ రత్నాలుగా, ముత్యాలుగా, అద్భుతంగా అక్కడ నిలిచి ఉండడం అనేది కూడా మనం తెలుసుకుంటాం. అలాంటి ఆ మహానుభావులైన ముఖ్య ప్రాణమూర్తిని శుద్ధ మానసం అనే పేరుతో ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. భక్త రక్షకం అని అన్నారు. భగవంతుడి భక్తులైనా సరే, లేదా ఆంజనేయ స్వామి భక్తులైనా సరే, ఎవరైనా భక్తులు అని అయితే వాళ్ళందరినీ రక్షించడానికి స్వయం ఆంజనేయ స్వామియే బయలుదేరి వస్తారు అనేటటువంటి విషయానికి ఎన్నో నిదర్శనాలు మనకు వివిధ ప్రకారాలైన పురాణాలలో ఉన్నాయి. కలియుగంలో విశేషంగా ఆంజనేయ స్వామి తన భగవద్భక్తులైనటువంటి భాగవతోత్తములు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు అని చెప్పి ఈ కాలంలోనూ కూడా కొద్దో గొప్ప మనం శాస్త్ర పాఠ ప్రవచనాలు లాంటివన్నీ కూడా చేసుకోవడానికి కుదురుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి శాస్త్ర పాఠ ప్రవచనాలు చేసేటటువంటి, సిద్ధాంత శ్రవణాలు చేసేటటువంటి మహానుభావులు, భగవద్భక్తులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎల్లవేళలాను కూడా కాపాడేవారు ఆంజనేయ స్వామి. కాబట్టే నిర్విఘ్నంగా ఇలాంటి పాఠ ప్రవచనాలు అనేవి సాగుతూ ఉన్నాయి. మనం ఆలోచించవలసిన విషయం అది. అద్భుతమైనటువంటి సర్వమూల గ్రంథాల పాఠ ప్రవచనాల్ని మనం చెప్పుకుంటున్నామంటే అది నచ్చని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన చుట్టూ ఉంటారు, మన మనస్సులో ఉంటారు, మన బుద్ధిలోనూ కూడా ఉంటారు. మనం సర్వమూల గ్రంథాల, భాగవతాదుల సత్శాస్త్రాల పాఠ ప్రవచనాలు చేసుకుంటూ ఉంటే వాటికి ఇబ్బంది అవుతుంది, పీడ అనేది కలుగుతుంది. అలాంటి ఆ పీడని భరించలేక మొత్తానికి వీడు పాఠ ప్రవచనం చేసుకుండానే ఉండాలి అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు అంటే, ఎన్ని రకాలుగా విఘ్నాలు కలగజేయాలి అని చూస్తారు అంటే చెప్పలేం. అలాంటి అన్ని విఘ్నాలని అణగదొక్కి అలాంటి విఘ్నకర్తృవులందరినీ కూడా దూరం జరిపి మరీ మనల్ని రక్షించి మన యోగ్యతకు తగ్గట్టు పాఠ ప్రవచనాలు జరిగేట్టు చూసుకుంటారు ఆ ఆంజనేయ స్వామి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇలాంటి ఘోరమైనటువంటి కలియుగంలో కలిపురుషుడి లాంటి కలిపురుషుడికి మనం చెప్పుకునేటటువంటి పాఠ ప్రవచనాలు అనేవి సర్వథా నచ్చవు. అవి జరగకుండా ఉండాలని వాడి ప్రయత్నం అనేది ఉంటుంది. అలాంటి ఆ ప్రయత్నాల్ని ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తారు. అలాంటి ఆ ఘోరమైన అసుర శక్తులన్నిటినీ కూడా అణగదొక్కి మరీ మనల్ని రక్షిస్తూ పాఠ ప్రవచనాలు జరిగేట్టు మధ్వాచార్యులు వారు ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుతూ ఉన్నారు అనే మాటని నారద మహర్షి మనకు చెబుతారు. భక్త రక్షకం అని. మారుతాత్మజం సర్వదా భజే. ముఖ్య ప్రాణమూర్తి కుమారుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామిని ఎలవేళలాను కూడా నేను భజించి ఉద్ధరించబడతాను అనేటటువంటి విషయాన్ని ఈ అష్టకంలో మనకు విశేషంగా చెప్తారు.
ఇక ఇదే వాయు పురాణంలో మంత్ర సాధనం లోల శబ్దితం రుద్ర సంగీతం విశ్వపూజితం కామకారకం మోహదారకం మోహవారకం మారుతాత్మజం సర్వదా భగే. మంత్ర సాధనం 3 కోటి మంత్రాలు, వైష్ణవ మంత్రాలు. మనకు శ్రీమన్ మధ్వాచార్యులు వారు తంత్రసార సంగ్రహంలో చెప్పినటువంటి మంత్రాలు 72 ఉన్నాయి. అన్ని మాత్రమే కాదు, 3 కోటి మహా వైష్ణవ మంత్రాలు అనేవి ఉన్నాయి. ఆ అన్ని వైష్ణవ మంత్రాల అక్షర లక్ష్యాలు చేసుకుంటూ అన్ని రూపాలతో అన్ని జపాలతో సకల మంత్రాల యొక్క సాధన అనేది చేసుకున్నటువంటి మహానుభావులు మన ఆంజనేయ స్వామి. ఆయనని లోలా లోలా అని అంటారు. లోలా లోలా అనే శబ్దానికి ఏమిటి అర్థం అంటే హాయిగా నిశ్చింతగా ఉండేటటువంటి వారు అని అర్థం. అలాంటి లోల శబ్దితం ఆంజనేయ స్వామిని లోలా లోలా అని ఎందుకంటారు అంటే ఆయనకు చింతా సంతాప లేపాదులు ఏవి కూడా లేవు. నిశ్చింతంగా ఉండేటటువంటి వారు, ఆయనని భజించే భక్తులకే చింతలన్నీ దూరం చేసేటటువంటి మహానుభావులు. కాబట్టే ఆయనని లోలా లోలా అని అంటారు. రుద్ర సంగీతం మనకు చాలా పురాణాలలో రుద్రదేవుడి ప్రస్తావన అనేది వస్తుంది. ఎంతో మంది ప్రస్తుత సమాజంలో రుద్రదేవుడి అవతారమే ఆంజనేయ స్వామి అని కూడా చెప్పడం మనం చూస్తాం. కానీ ఎక్కడ కూడా రుద్రదేవుడి అవతారం అని చెప్పడానికి ఏ ప్రమాణ ఆధారాలు కూడా లేవు. మహా అంటే ఈ తులసీదాస్ గారు రచించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసాలో చాలా ఒక ప్రసంగం వస్తుంది, ఒక మాట వస్తుంది. అక్కడ తులసీదాస్ గారు ఈ రకంగా చెప్పడం అనేది మనం చూస్తాం. హనుమాన్ చాలీసాలో రుద్రదేవుడు అని చెప్పేటటువంటి మంత్రం ఏది లేదు, గాని అది ఏదో ఉంది. అది ఎవరికైనా గుర్తుందా? సరే, మొత్తానికి అక్కడ సమనం అనేటటువంటి వస్తుంది. ఆ సమనం లేదా అనేటటువంటి శబ్దానికి రుద్రదేవుడి కుమారుడు అనే రకంగా వాళ్ళు అర్థం చేస్తారు. కానీ అలా కాదు, సమనం అనేటటువంటి శబ్దానికి తేజోవంతులు అనేటటువంటి అర్థాన్ని మనకు అక్కడ చెప్పి ఉన్నారు. అలాంటి హనుమాన్ చాలీసాలో ఉండేటటువంటి ఒక మాట, దానికి మనం సంస్కృత భాషలో అర్థం చూస్తే దానికి అర్థమే వేరు ఉంది. రుద్రదేవుడి కుమారులు అనే మాట మాత్రం ఎక్కడ కూడా అక్కడ రాదు. అలాంటిది రుద్రదేవుడు అనే పేరు ఈయనకి ఉన్నది. భుజం ద్రావయతేతి రుద్ర, నానా రకాలుగా సంసార రోగములను దూరం చేస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామిని రుద్ర అనే పేరుతో పిలవడం అనేది మనం చూస్తాం. విశ్వపూజితం, సమగ్రమైనటువంటి విశ్వానికి పూజితులైనటువంటి వాళ్ళు మన ఆంజనేయ స్వామి. అలాంటి మహానుభావులు మన ఆంజనేయ స్వామి అనే మాట స్వయం నారద మహర్షియే మనకిక్కడ చెబుతారు. నారదాదికై వేదితం ముద నిర్జరైస్తదా వందితం హరిం సాధు సేవితం తాపసైర్వృతం మారుతాత్మజం సర్వదా భజే. సులభమైనవన్నీ ఉన్నాయి, వాటిని నేనేం వివరణ అనేది ఇవ్వను. ఏవి కఠినమైన ఉన్నాయో అవి మాత్రమే నేను వివరణ అనేది ఇస్తా. బ్రహ్మచారిణం రావణాంతకం కర్ణకుండలై శోభితం పరం బాహుభూషణం కోటి సూర్యభం పాదకింకిణి శబ్దరంజితం మారుతాత్మజం సర్వదా భజే. బ్రహ్మచారిణం రావణాంతకం సుఘన విగ్రహం వజ్రదేహినం దోష ఛేదనం కామితప్రదం మారుతాత్మజం సర్వదా భజే అని అంటారు. బ్రహ్మచారిణం కొన్ని సిద్ధాంతాలు అంటే కొంతమంది చెప్పేది ఏమిటి అంటే ఆంజనేయ స్వామికి ఒక కుమారుడు ఉన్నాడు అనే లెక్కలో చెప్పుకుంటూ వస్తారు. ఈ ఐ రావణ మై రావణ మొదలైనటువంటి వాళ్ళ విషయంలో ఆ ఆంజనేయ స్వామికి ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. అలాంటిది ఆంజనేయ స్వామి భార్య పేరు సువర్చల అని చెప్పి కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లా అక్కడక్కడ ఆ ప్రాంతాలలో ఈ ఉపాసన అనేది మనం చూస్తాం. కొన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలకు
సువర్చలాదేవిని కూడా ప్రతిష్టాపన చేసి సువర్చల సమేతమైనటువంటి ఆంజనేయ స్వామి అని చెప్పి అర్చన చేయడం అనేది మనం చూస్తాం. అది సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే బ్రహ్మచారిణం అనే మాటని చెప్పారు. భీమసేనులు వారి అవతారంలో ఎన్నో వివాహాలు చేసుకున్నారు నిజం. కానీ ఆంజనేయ స్వామి అవతారంలో ఒక్క వివాహము కూడా ఆయన చేసుకొని లేదు. అలాంటిది ఆయనని బ్రహ్మచారి అని అంటారు నారద మహర్షి. అలా ఉన్నప్పుడు సువర్చలాదేవితో ఎలా వివాహం చేస్తారో, ఎలాంటి కళ్యాణోత్సవాలు చేస్తారో ఇక వాళ్ళకే తెలియాలి. సూర్యుడి భార్య పేరు సువర్చల అని ఉంది. అలాంటిది ఎక్కడెక్కడో వచ్చినవి ఏవేవో ఎవరెవరో చెప్పినవన్నీ తీసేసుకుని వాటినన్నిటినీ కూడా వాస్తవం అని చెప్పే రకంగా అందరికీ ప్రచారం చేయడం అనేది మనం చూస్తాం. అది సరైనటువంటిది కాదు. బ్రహ్మచారిణం రావణాంతం, రావణాసురుడి యొక్క అహంకారాన్ని అంతం చేసినటువంటి వారు, రావణాసురుడి సంహారానికి కారణమైనటువంటి వారు మన ఆంజనేయ స్వామి. కాబట్టే ఆయనని బ్రహ్మచారి అనే మాటతో మనకి ఇక్కడ చెబుతారు. వజ్రదేహినం, వజ్ర సదృశమైనటువంటి అద్భుతమైన దేహము కలిగినటువంటి వారు ఆ మహానుభావులు. సకల దోషములను కూడా దూరం చేసేటటువంటి వారు, కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి వారు. శైలధారకం, కామితప్రదం, వివిధ ప్రకారాలైనటువంటి ఆ సంజీవిని మొదలైనటువంటి ఔషధాలతో యుక్తమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సంజీవిని పర్వతాన్ని కూడా తీసుకొచ్చి మరి వానర సైన్యాన్ని అందరినీ కూడా సంరక్షించినటువంటి మహానుభావులు. సర్వరోగ పరిహారకం సంజీవిని ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన అనే మాటని మనకి ఇక్కడ తెలియజేస్తారు. సేతు బంధనం దైత్యతాపినం, రామచంద్రుడి సేతుని స్వయం తనే పూనుకొని నలనీలుణ్ణి నిమిత్తం చేసి వాళ్ళందరిలో ప్రవేశించి రామసేతుని విశేషంగా నిర్మాణం అనేది చేసినటువంటి వారు. ఈ రకమైనటువంటి ఎన్నో విషయాలు మనకి ఇక్కడ చెప్పి ఉన్నాయి. బుద్ధిదాయకం రాగభంజనం, వీర్యదాయకం ధైర్య కీర్తిదం, వాక్పటుత్వదం జాడ్యభంజనం మారుతాత్వజం సర్వతా భజే అనేటటువంటి మాటని కూడా మనకి ఇక్కడ చెబుతారు. ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహిమ, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన వజ్ర సాదృశ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దేహం మొదలైనవన్నీ కూడా ఇక్కడ స్తుతించారు నారద మహర్షి. అలాంటి శ్రేష్టమైనటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి వారు ఆంజనేయ స్వామి. హనుమాన్ చాలీసాలోనూ కూడా శంకర సుమన కేసరి నందన అనే మాట వస్తుంది. అక్కడ శంకర సుమన అనే మాటని తీసుకొని రుద్రదేవుడి కుమారుడు అని వాళ్ళు అర్థం చేసేసుకున్నారు. అదే అన్యథా జ్ఞానం అంటారు, అదే విపరీత జ్ఞానం అని అంటారు. మీరు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ లో ఉండేటటువంటి సంస్కృత్ డిక్షనరీ తీసి చూస్తే, లేదా హిందీ డిక్షనరీ తీసి చూస్తే శంకర సువన అనే రెండు శబ్దాలు రెండు వేరు. శంకరస్య అపత్యం శంకర సుతం అని అనాలే తప్ప సువన అనే మాట అక్కడ రాదు. కాబట్టి చాలా మంది మన వాళ్ళకి ఈ విషయం తెలియదు. పారాయణం చేసే సందర్భంలో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోకుండానే చేసుకుంటూ వెళ్తారు. శంకర సువన అంటే రుద్రదేవుడి కుమారుడు అనే అర్థాన్ని వాళ్ళు చేసేస్తారు. సువన అనే శబ్దానికి కుమారుడు అనే పేరు లేదే, కుమారుడు అనే అర్థం లేదు. శంకర సుత అని అయినా అనాలి, కానీ శంకర సుమన అనే శబ్దానికి కుమారుడు అనే పేరు, కుమారుడు అనే అర్థం లేదు. అలా ఉన్నప్పుడు ఇక్కడ శంకర సుమన అనే శబ్దానికి ఏమిటండి అర్థాలు అంటే, శం కరోతి ఇది శంకర, మనకు సుఖాన్ని కలగజేస్తారు. శం అంటే సుఖం, మనకు సుఖాన్ని కలగజేస్తారు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన శంకర అనే అభిప్రాయాన్ని మనకు అక్కడ చెప్పారు. సువన అనే శబ్దానికి మంచి తేజో విగ్రహం ఆయనది, దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి మహానుభావులు ఆయన. అద్భుతమైనటువంటి కోటి కోటి సూర్యప్రభ ఆ ఆంజనేయ స్వామికి ఉన్నది అనేటటువంటి మాటని సువన అనే శబ్దం చెబుతుంది. సుందరమైన శరీరం లేదా అద్భుతమైనటువంటి తేజోవంతమైన కాంతియుక్తమైనటువంటి శరీరం అనేటటువంటి అర్థాన్ని సుమన అనే శబ్దానికి మనకు డిక్షనరీలో స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా కుమారుడు అనేటటువంటి అర్థం లేదు. అలాంటిది వీళ్ళేదేదో అజ్ఞానంతో సరి అయిన ప్రమాణాలు లేకుండా నానా విధాలుగాను కూడా అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి అందరినీ కూడా అక్కడికే తీసుకెళ్లి నరకంలో పడవేసే పనిని చేస్తారు.
ఆ సువన అనే శబ్దం ఏదైతే తులసీదాస్ గారికి అభిప్రాయం ఏముంది అనేది వీళ్ళకేం తెలుసు. ఆయన రాశారు, వ్యాఖ్యానం ఏం లేదు కదా దానికి. అలా ఉన్నప్పుడు వ్యాఖ్యానం ఉన్నాను కూడా సువన అనే శబ్దం ఎక్కడ కూడా సుత అనే అర్థంలో తీసుకోవడానికి లేనేలేదు. అలా ఉన్నప్పుడు సువన అనే శబ్దానికి దివ్యమైనటువంటి తేజస్సు అనే మాట మీకు ఇప్పటికీ కూడా డిక్షనరీలు దొరుకుతుంది. కాబట్టి బాహుభూషణం కోటి సూర్యభం అనే మాట ఇక్కడ వచ్చింది. కోటి సూర్యభం అనే మాట ఉంది కదా, ఆ కోటి సూర్యభం అనే మాట కోటి సూర్య ప్రకాశం ఈయనకి ఉన్నది. కోటి సూర్యముల వలె ప్రకాశితమైనటువంటి వారు సూర్యకోటి ప్రభ ఆంజనేయ స్వామికి ఉంది అనే అభిప్రాయాన్ని చెప్పడానికేనే కోటి సూర్యభం అనేటటువంటి మాటని మనకు సువన అనే శబ్దంతో అర్థం అనేది చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనకందరికీ కూడా సుఖాన్ని కలగజేసేటటువంటి వారు, కామితప్రదులైనటువంటి వారు, మనకందరికీ ఆనందాన్ని కలగజేసేవారు. కాబట్టి శంకర అనే పేరుతోనూ కూడా ఆంజనేయ స్వామిని పిలవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా సంక్షిప్తంగా వాయుపురాణోక్త హనుమదష్టకం లోని కొన్ని విషయాలని మనం తెలుసుకోవడం అనేది జరిగినది. ఇలాగుండగా వాయు సహస్రనామ స్తోత్రం అని వాయుదేవుడి అర్చన చేసే సందర్భంలో 1000 నామాలు ఆంజనేయ స్వామికి ఉండడం అనేది మనం చూస్తాం. ఈ వాయు సహస్రనామ స్తోత్రంలోనూ కూడా మనకు శంకరాది గురుస్వామి మహాచార్య సుశాస్త్రకృత భావి బ్రహ్మ సుచరితో యగురుర్ గురు సత్తమ అనేటటువంటి మాట చెబుతారు. చాలా ఉన్నాయి. విష్ణు సహస్రనామం లాగా ఇది వాయు సహస్రనామం అనేది ఉన్నది. ఇలాంటి అద్భుతమైనటువంటి వాయు సహస్రనామములో చాలా ఉన్నప్పటికీ కూడా ఒకటి మాత్రం నేను చెప్తూ ఉన్నాను. వాయుర్విశ్వగురు ప్రాణో ముఖ్య ప్రాణ సమీరణ ప్రాణేశ్వర ప్రాణి గణ ప్రణేత చ గురుస్తతాం మొదలైనటువంటి ఎన్నో రకాలుగాను కూడా మనకు ఇక్కడ చెప్పి ఉన్నాయి. శంకరాది గురుస్వామి, శంకరుడికి గురువు అయినటువంటి వారు, శంకరుడికి మొట్టమొదటి గురు అయినటువంటి వారు అనే మాట అనువ్యాఖ్యానంలోనూ కూడా మనకు చెప్పబడి ఉన్నది. అనువ్యాఖ్యానంలో 4వ అధ్యాయంలో ఈ మాటని ప్రస్తావన అనేది చేస్తారు. రుద్రదేవుడు 40 కల్పాల వెనక రుద్రో ఉగ్రతపోనామ రుద్ర ఉగ్రతప అనే పేరు కలిగినటువంటి రుద్రదేవుడు కల్కి అనే పేరు కలిగినటువంటి ముఖ్య ప్రాణమూర్తి దగ్గర విద్యాభ్యాసం చేశారు అనే మాట అక్కడ వస్తుంది. హరికథామృత సారంలోనూ కూడా కృత్తివాసని హిందెనీ 40 కల్పది సమీరనలి శిష్యత్వ వహిసియో మహాదేవ అనే మాట వస్తుంది హరికథామృత సారంలో. హిందెనీ 40 కల్పది అంటే ఇప్పుడు రుద్రదేవుడు, ఈ రుద్రదేవుడు యొక్క పదవి రావడానికి వెనక 40 కల్పాలు అంటే బ్రహ్మదేవుడి 40 కల్పాలు. ఆ బ్రహ్మదేవుడి 40 కల్పాల వెనక కల్కి అనే పేరు కలిగినటువంటి ముఖ్య ప్రాణమూర్తి దగ్గర ఈయన విద్యాభ్యాసం అనేది చేశారు అనేటటువంటి మాటని మనకిక్కడ స్పష్టంగాను కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనకు వాయు సహస్ర నామంలో ఆ మాట స్పష్టంగాను కూడా చెప్పబడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇలా శంకరాది గురుస్వామి మహాచార్య సుశాస్త్రకృత, మహాచార్య సుశాస్త్రకృత శ్రేష్టమైన శాస్త్రాలని నిర్మాణం చేసినటువంటి వారు భావి బ్రహ్మ సుచరితో, భావి బ్రహ్మ రాబోయే కల్పానికి చతుర్ముఖ బ్రహ్మ పదవిని చేపట్టేటటువంటి వారైనటువంటి మహానుభావులు ఈయన అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తారు. రుజుగణస్థ దేవతలు అని 100 మంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్య ప్రాణమూర్తి కంటే పూర్వం 100 మంది రుజుగణస్థ దేవతలు ఉన్నారు. ఇప్పుడున్న బ్రహ్మదేవుడి వెనక 100 మంది రుజుగణస్థ దేవతలు ఉన్నారు. ఆ రుజుగణస్థ దేవతా నామావళి అనేది వామన పురాణంలో చెప్పారు. ఈ వామన పురాణంలో రుజు శతనామావళి అంటే 100 మంది రుజుగణస్థ దేవతలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తారు. నేను చెప్పాను కదా, ఉగ్ర తపోనామ రుద్రో
అనేటటువంటి రుద్రదేవుడు కల్కి అనేబడే వాయుదేవుడి దగ్గర విద్యాభ్యాసం అనేది చేశారు అనే మాట వస్తుంది. ఆ కల్కి అనేటటువంటి వాయుదేవుడి పేరు అన్న మాటకి మనకి ఇక్కడే వామన పురాణంలోనే ప్రమాణం అనేది దొరుకుతుంది. కల్కి సుతేజ దాసశ్చ ధర్మశ్చ ధర్మ ఖండన వర్చస్వి ఖషణశ్చైవ సాధుశ్చైవ మహీపతి ధర్మజ్ఞ ధర్మజశ్చైవ సంపూర్ణ శుచివైకృతౌ అంజన స్పర్శపశ్చైవ కర్పటశ్చ తథైవ చ. ఇవన్నీ బ్రహ్మదేవుడి వెనక ఉండేటటువంటి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎవరైతే భుజగణస్థ దేవతలు అనేవాడు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఇలా చెప్పబడి ఉన్నాయి. కల్కి సుతేజ దాసచ్చ, కల్కి అనేవారు ఉన్నారే, ఆ కల్కి అనే వారి దగ్గర రుద్రదేవుడు విద్యాభ్యాసం అనేది చేశారు అనే మాట అనువ్యాఖ్యానంలో కూడా ఉన్నది. ఆ మాటకి పురస్సరంగా సమర్థన చేసే రకంగా శంకరాది గురుస్వామి అనే మాటని మనకు వాయు సహస్రనామంలో స్పష్టంగాను కూడా చెప్పబడుతూ ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇలా ఉండగా ఆ ముఖ్య ప్రాణమూర్తికి సంబంధించి హులిగి శ్రేపత్తాచార్యులు వారు, అలాంటి హులిగి శ్రేపత్తాచార్యులు వారు కూడా ప్రాణ పంచకం అని 5 శ్లోకాలతో ముఖ్య ప్రాణమూర్తి యొక్క మహిమలని రాసి ఉన్నారు. హులిగి శ్రేపత్తాచార్యులు వారంటే ఎవరు అంటే, జయకొల్హాపుర నిలయ భజదిష్టే తరవిలై అనే పాట మీరందరూ విని ఉన్నారు కదా. అలాంటి జయకొల్లాపుర నిలయ అనబడే పాటని రాసిన వారు, ద్వైతద్యుముని అనబడే గ్రంథాన్ని రచించినటువంటి వారు, తరకతాండవ మొదలైనటువంటి గ్రంథాలకి కూడా వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావు. అలాంటి ఆ హులిగి శ్రేపత్తాచార్యులు వారి యొక్క వాయు పంచక స్తోత్రం దాంట్లో చెప్తారు చూడండి. 5 స్తోత్రాలు. 5 నేను చెప్పను, 1, 2 చెబుతాను. తీత్వా వారాశిమాశు ప్రచురగతి ధర ప్రాప్యలంకామలంక ఏషాం నిష్పృశ్య దోషాచరపురం విశ్వవద్ వర్ష్మకృత్వా అణుమాత్రం సీతామాశ్వాస రక్ష పతిసుత మహానౌత్ యోక్షనామానముగ్రం దద్యాత్ విద్యామవిద్యా ప్రతిహతి రహిత శ్రీ హనుమాన్ సమేద్య అని శ్రేపత్తాచార్యులు వారు ఆంజనేయ స్వామిని స్తుతించే రకంగా మనకిక్కడ స్వయం ఆంజనేయ స్వామి యొక్క మహిమ రామాయణంలో ఏదైతే చేశారో అదంతయు కూడా ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. తీర్థా వారాశిమాశు ప్రచురగతి ధర ప్రాప్యలంకామలంకా ఏషాం నిష్పృశ్య దోషాచరపురం దోషాచరపురం విషత్ వర్ష్మకృత్వ అణుమాత్రం. రామాయణంలో సుందరకాండలో చెప్పినటువంటి సకల మహిమలు కూడా ఈ ఒక్క శ్లోకంలో మనకు తెలియజేసి ఉన్నారు. సీతా అమ్మవారిని ఆశ్వాసన చేసి అక్ష అనబడే రాక్షసుణ్ణి సంహారం చేసి ఆ రాక్షసుల యొక్క వినాశనాన్ని చేసిన ఆంజనేయ స్వామి విశేషంగా నాకు అవిద్య పరిహారం చేసే రకంగా విద్యని అనుగ్రహించాలి అని ప్రార్థన. తన్మిత్ర విష్ణు పద దృష్టి మనిచ్చత సత్కామం చరణ్నివ తమోదర మానినాయ యోరీన్ సుయోధన ముఖాన్ స్వగదాభిఘాతై భీమస్తమేతిషతు నిత్య ముదార చేష్ట. భీమసేనుల వారు కూడా దుర్యోధనాదుల సంహారం చేసినటువంటి వారు మనకు ఈ రకంగా జ్ఞానాన్ని ఇవ్వాలి అని ప్రార్థన వారు చేయడం అనేది మనం చూస్తాం. ఇలా ఉండగా ఆంజనేయ స్వామిని భీమసేనుల వారిని ఒక్కొక్క శ్లోకాలతో విశేషంగా స్తుతించినటువంటి శ్రేపత్తాచార్యులు వారు మధ్వాచార్యుల వారిని కూడా మనకి ఇక్కడ విశేషంగా స్తోత్రం అనేది చేసి చెబుతారు. దద్యాన్మే యతి తిలకో అసురారి రూప సజ్ఞానం స్వనుత మహీసురాది రూప యద్వ్యాఖ్యా దహతి కుధీర ధీర భావం కష్టాదేర్ దిశతు సుధీర ధీర భావం అని మధ్వాచార్యుల వారి స్తోత్రం. ఏం చెప్తారు ఇక్కడ? మధ్వాచార్యుల వారి జయంతి కాబట్టి ఆ శ్లోకాన్ని కొంచెం వివరణగా మనం తెలుసుకుందాం.
దద్యాన్మే యతి తిలకో అసురారి రూప. మధ్వాచార్యుల వారి రూపం ఎలాంటిది అంటే అసురారి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇలా వచ్చారో ఏమో అనే రకంగా అంత దివ్యమైనటువంటి 32 లక్షణాలతో యుక్తమై ఉన్నారు శ్రీమన్ మధ్వాచార్యులు వారు. అసురారి రూప అంటే రాక్షసులను శత్రువులుగా భావించి సంహారం చేసేటటువంటి దేవతోత్తములైనటువంటి వారి రూపాన్ని ధరించినటువంటి వారు. యతి తిలక, యతి కుల తిలకుడైనటువంటి మహానుభావులు అయిన మధ్వాచార్యులు వారు స్వనుత మహీసురాది రూప. తను స్వయం విశేషంగా స్వనుత స్తుతించినటువంటి మహీసురాది రూప అంటే స్వనుత చక్కగా స్తుతింపబడినటువంటి మహీసురాది రూప. మహీసుర అంటే బ్రాహ్మణ రూపం, ఆంజనేయ స్వామి వానర రూపం, భీమసేనుల వారు క్షత్రియ రూపం. అయితే స్వనుత చక్కగా స్తుతింపబడినటువంటి వారైనటువంటి మహీసురాది రూప బ్రాహ్మణ రూపాన్ని ధరించి మధ్వాచార్యుల వారుగా అవతరించినటువంటి మధ్వాచార్యుల వారు సజ్ఞానం మే దద్యాత్, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నాకు కలగజేయాలి అని ప్రార్థన చేస్తారు. మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానం ఎలాంటిది అంటే యద్వ్యాఖ్యా దహతి కుధీర ధీరభావం. దానికి ఎక్కడ అడ్డుకోవడానికి లేదు, ఖండన చేయడానికే లేదు. మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానాన్ని చెప్పాము అంటే, మధ్వాచార్యుల వారి సిద్ధాంతాల్ని పలికాము అంటే ఎవరూ దాన్ని ఖండించడానికి సాధ్యమే కాదు. అలాంటి అద్భుతమైనటువంటి మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానాలు, వారి గ్రంథాలు కుధీహి దాతి, దుర్బుద్ధులన్నిటినీ కూడా దూరం చేస్తుంది అనే మాటని శ్రీపత్తాచార్యుల వారు మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. నానా విధాలుగా ఉండే దుర్బుద్ధులు, కామ క్రోధ మదమాత్సర్యాది రూపమైనటువంటి ఘోరమైన దుర్బుద్ధులు అనేవే ఉన్నాయో అవన్నిటినీ కూడా మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానాలు, గ్రంథాలు మనకు పరిహారం చేసి ఇస్తాయి అనే మాటని చెబుతారు. కష్టాదేర్ దిశతు ధీరభావం. అంత మాత్రమే కాకుండా యద్వ్యాఖ్యా దహతి ధీరభావం కష్టాదేహే దిశతు ధీరభావం. నానా విధాలుగాను కూడా మనకు ఎన్నో రకాల కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి సాంసారికమైన సందర్భాలలో. అలాంటి ఆ కష్టాలన్నిటికీ కూడా ఎదురు నిలవేచేటటువంటి సద్బుద్ధిని, సుధీర శ్రేష్టమైనటువంటి ధీరబుద్ధి కలిగినటువంటి మహానుభావులు ధీరభావం దిశతు, ఆ కష్టాలను ఎదుర్కొనేటటువంటి దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనకు అనుగ్రహం చెయ్యాలి అని ప్రార్థన చేస్తారు శ్రీపత్తాచార్యుల వారు. మనం తెలుసుకోవాల్సినవి 2 పాయింట్లు ఈ శ్లోకంలో. ఒకటి, మధ్వాచార్యుల వారి యొక్క సర్వమూల గ్రంథాలు నానా విధాలుగా మన మనస్సులోని దుర్బుద్ధులను దూరం చేస్తాయి అనే మాట స్పష్టంగా చెప్పారు. రెండోది, నానా విధాలుగా కష్టాల లోకెళ్ళు ఉంటే ఆ కష్టాల సంఖ్యలలో బంధించబడిన వ్యక్తికి శాస్త్రాలు నేర్చుకునేటటువంటి బుద్ధి రాదు, కష్టాలతోనే తికమక పడుతూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు కష్టాల మనల్ని వదిలిపెట్టవు. అలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆ కష్టాలని ఎలాగూ మనం పరిహారం చేసుకోలేము అంటే ధైర్యంగా వాటిని ఎదిరించే సామర్థ్యమైన మనకు రావాలి కదా. అలా ఆ కష్టాలని ఎదిరించే ధైర్యాన్ని కూడా ఆ మహానుభావులు మనకు కలగజేయాలి అనేటటువంటి ప్రార్థనని వెలిగి శ్రీపత్తాచార్యులు వారు మనకి ఇక్కడ చేస్తారు. ముఖ్య ప్రాణమూర్తి ధ్యాన రూపాన్ని ఇక్కడ చెబుతారు. అపరమాంకగత పరమాంకగ విభవరాట్ సగదాభయ హతగదాభయ ఆశు సమీరణో భవతు మే శరణం ప్రభు. ముఖ్య ప్రాణమూర్తి రూపాన్ని, ధ్యాన శ్లోకాన్ని శ్రీపత్తాచార్యుల వారు సాక్షాత్కరించుకొని మరీ మనకి ఇక్కడ చెబుతారు. అపరమాంకగత పరమాంకగ. పరమ అంటే సర్వోత్తముడైనటువంటి నారాయణుడు. ఆ సర్వోత్తముడైనటువంటి నారాయణుడి అంక అంటే ఒడిలో ఎవరున్నారు? అపరమ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆవిడ సర్వోత్తమురాలు కాదు కదా. కాబట్టి సర్వోత్తముడైన పరమాత్ముడు పరమ,
సర్వోత్తమురాలు కాని లక్ష్మీ అమ్మవారు పరమాత్ముడి ఒడిలో కూర్చొని ఉన్నారు. ఆ అమ్మవారి ఒడిలో ఎవరున్నారు అంటే విభవరాట్, దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి విభవరాట్, భవరాట్ సగదాభయ. విభవరాట్ దేవతలందరికీ కూడా అధిపతి అయిన, భవరాట్ సంసారం అనేది ఏది ఉందో బ్రహ్మాండం, సమగ్రమైన బ్రహ్మాండానికి అధిపతి అయి ఉన్నటువంటి ఆ ముఖ్య ప్రాణమూర్తి సగదాభయ. వెనక ఉండే రెండు చేతులలో ఒక చేతిలో గదాధారణ చేశారు, కుడి చేతిలో, ఎడమ చేతిలో అభయహస్తాన్ని వారు ధరించి ఉన్నారు. హతగదాభయ ఆశు సమీరణం. కింద రెండు ఉన్నాయిగా చేతులు, అక్కడ హత గద అభయ, అక్కడ గద కూడా పట్టలేదు, అభయహస్తం కూడా లేదు. మళ్ళీ ఏముంది అక్కడ అంటే గద పట్టని అభయహస్తం పట్టనటువంటి నమస్కార ముద్రలో ఆ మొదటి ముందు భాగంలో ఉండే రెండు చేతులు ఆంజనేయ ముఖ్య ప్రాణమూర్తికి ఉన్నాయి. అలాంటి పైన ఉండే కుడి చేతిలో గదని ధరించిన, ఎడమ వైపు ఉండే చేతిని అభయ రూపంగా పెట్టిన, ముందు ఉండే రెండు చేతులను జోడించి ఉన్న సమీరణ ముఖ్య ప్రాణమూర్తి అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి ఆశు చాలా శీఘ్రంగా మే అశరణ, నాకు రక్షించేవారే ఎవరూ లేరు, అలాంటి రక్షించేవారే నాకు ఎవరూ లేరు, అలాంటి అనాథనైనటువంటి నాకు ఆశు ఇలాంటి ముఖ్య ప్రాణమూర్తి ప్రభు సర్వసామర్థ్యాలు కలిగినటువంటి మహానుభావులు శరణం భవతు, నాకు రక్షకులుగా ఉండాలి, రక్షకులుగా వచ్చి నన్ను రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు పులిగి సేపత్తాచార్యులు వారు. చాలా కఠినమైన గ్రంథాలు ఆయనవి. శ్లోకాలు చూస్తే చాలా కఠినమైనటువంటి రీతిలో రాశారు. యథామతిగా మనం చెప్పుకుంటున్నామే తప్ప చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. దద్యాన్మేయతి తిలకోసురారి రూప సజ్ఞానం స్వనుతమహి సురాది రూప యద్వ్యాఖ్యాదాతి కుదీర ధీరభావం కష్టాదేర్దిశతు సుధీర ధీరభావం అపరమాంకగత పరమాంకగ విపరాట్భవరాట్ సగదాభయ హతగదాభయ ఆశు సమీరణో భవతు మే శరణం ప్రభు. ధూరిక్షమాణం తదనండదారిణం సువర్ణ శోభాచల పక్ష రక్షకం సమీరణాంశ త్రయమాత్మ సంవిదే నమామి మార్తాండ మరీచి మాలినం. ఇది చివరి శ్లోకం. అంటారు ధూరిక్షమాణం, ధూరిక్షమాణం తదదండధారిణం. అద్భుతమైనటువంటి ఆ ముఖ్య ప్రాణమూర్తి తద్ అదండధారిణం, దండాన్ని ధరించకుండా, అంటే మధ్వాచార్యుల వారుగా అవతరించిన తర్వాత భీమసేనుల వారి వలె గదాయుధాన్ని చేతపట్టి అందరినీ రాక్షసుల్ని సంహారం చేయడం అనేది జరిగినది. కానీ ఈ రకంగా ఈ మధ్వాచార్యుల వారి అవతారంలో అలా చేయలేదు. సువర్ణ శోభ అచల పక్ష రక్షకం, సువర్ణ శోభ అచల పక్ష రక్షకం, సువర్ణమైనటువంటి శోభ. మధ్వాచార్యుల వారు ఎలా ఉన్నారు అంటే మేలిమి బంగారు ఛాయతో ఉన్నారట మధ్వాచార్యులు వారు. మేలిమి బంగారు ఛాయతో మధ్వాచార్యుల వారు, భీమసేనుల వారు, ఆంజనేయ స్వామి ఎలా నీలమేఘవర్ణం పరమాత్ముడికి ప్రసిద్ధమో అలా ముఖ్య ప్రాణమూర్తికి సువర్ణ శోభ, మేలిమి బంగారు లాగా దగదగ మెరిసేవారట. సువర్ణ శోభ అచల పక్ష రక్షకం. ఇక ఎవరైతే వారి పక్షం వాళ్ళు ఉన్నారో, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారో, అలాంటి తన పక్షంలో ఉన్నవాడు, తన అనుయాయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించేటటువంటి వారు. సమీరణాంశ ముఖ్య ప్రాణమూర్తి, సమీర అనే పేరుతో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి, భీమసేనుల వారు ముఖ్య ప్రాణమూర్తి అంశతో ఉన్నటువంటి ఈయన సమీరణాంశ త్రయమాత్మ సంవిదే. మూడు రూపాలు, హనుమ భీమ మధ్వ అనబడేటటువంటి మూడు రూపాలు కూడా ఆత్మ సంవిదే. భగవంతుడి జ్ఞానాన్ని కలగజేసే రకంగా, తమ జ్ఞానాన్ని కలగజేసే రకంగా మనకు అందరికీ కూడా అనుగ్రహం అనేది చెయ్యాలి. మార్తాండ మరీచి మాలిన, ఆ మార్తాండ మరీచి మాలిన అద్భుతమైనటువంటి సూర్యుని వలె దగదగ మెరిసేటటువంటి
కోటి కోటి కిరణాలను ఎలా వెదజల్లుతూ ఉంటుందో సూర్యగ్రహం అలా కోటి కోటి కిరణాలను వెదజల్లేటటువంటి అద్భుతమైన మాలని ధరించి ఉన్నారట శ్రీ ముఖ్య ప్రాణమూర్తి. అలాంటి ముఖ్య ప్రాణమూర్తిని నేను నమస్కరిస్తాను. ఆయన తన 3 రూపాలతో, హనుమ భీమ మధ్వ అనబడే రూపాలతో మనకందరికీ పరమాత్ముడి తత్వాన్ని, తమ జ్ఞానాన్ని కలగజెయ్యాలి అనే విశేషంగా ప్రార్థన అనేది చేస్తారు శ్రీపత్యాచార్యులు వారు. ఇలా ప్రాణ పంచకం అని చెప్పి ముఖ్య ప్రాణమూర్తి రూపాన్ని వర్ణన చేస్తూ, హనుమ భీమ మధ్వ రూపాలని కూడా వర్ణన చేస్తూ మనకు ఈ రకంగా తెలియజేయడం అనేది జరిగినది. ఇలాంటి ఎన్నో రకాలుగాను కూడా వాయుదేవుడి యొక్క మహిమ స్తోత్రమాలిక అనేవి ఎన్నెన్నో మనకు ఉన్నాయి. కొన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అంతే. ఇలా ఉండగా మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి యొక్క ధ్యాన రూపం ఎలా ఉన్నారు ఆంజనేయ స్వామి అని అడిగితే సులభంగా ఉన్నది నేను వివరించను, కఠినమైనవి మాత్రం చెబుతాను. మరకత మణివర్ణం దివ్య సౌందర్య దేహం నఖర దశన శస్త్రైర్ వజ్రతుల్యైస్తమేతం తటిదమల కిరీటం మూర్ధ్ని రోమాంకితం చ హరిత కుసుమ భాసం నేత్రయుగ్మం సుఫుల్లం. కిరీట కుండలాల్ని ధరించినటువంటి మహానుభావులు తటిదమల కిరీటం మూర్ధ్ని రోమాంకితం చ హరిత కుసుమ భాసం. హరిత కుసుమములాగా దగదగదగదగా మెరిసేటటువంటి వారే ఉన్నటువంటి వారు. అనిష మతుల భక్త్య రామదేవస్య యోగ్యాన్ నిఖిల గురు చరిత్రాన్ యస్య పద్మాద్వదంతం స్ఫటిక మణి నికాశే కుండలే ధారయంతం గజకర ఇవ భావం రామసేవార్థజాతం. ఏనుగు తొండం లాగా బాగా విస్తారమైన రిష్టపుష్టమైనటువంటి దేహము, బాహువులు మన ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఆయన దంతాలు, ఆయన చేతికుండే గోళ్లు అవి ఒక్కొక్కటి కూడా వజ్రతుల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. వేరే ఆయుధాలు అవసరమే లేదు ఆంజనేయ స్వామికి. ఇలాంటి దివ్యమైనటువంటి శ్రేష్టమైన ఆ గోళ్లతోనే, దంతాలతోనే ఘోరమైనటువంటి రాక్షస తతిని సంహారం చేసినటువంటి మహానుభావులు అనేటటువంటి విషయాన్ని మార్కండేయ పురాణంలో మార్కండేయులు వారు ఆ ఆంజనేయ స్వామిని ధ్యానం చేస్తూ ఈ రకంగా స్తుతించడం అనేది మనం చూస్తాం. అయితే హనుమత్ సహస్రనామ స్తోత్రం అని మరొకటి, ఇది చాలా విస్తారంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. దీనికి విశేషంగా ఇది దేహశుద్ధి నిమిత్తకంగా నానా విధాలుగాను కూడా మనకి ఇక్కడ ఆ వాల్మీకి ఋషి గారికి, ఆంజనేయ స్వామికి, రామచంద్రుడికి పరస్పరంగా జరిగినటువంటి సంవాద రూపకంగా ఉన్నటువంటి హనుమత్ సహస్రనామ స్తోత్రం ఇది. ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి 1000 నామాలతో స్తుతించినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది ఋషులు మునులు కూడా ఈ విషయాన్ని విని ఉండడం అనేది మనం చూస్తాం. ఇలా ఉండగా వాల్మీకి ఋషి గారు ఋషే లోహగిరిం ప్రాప్త సీతా విరహ కాతర భగవాన్ కిం వ్యదాత్ రామ తత్సర్వం బ్రూహి సత్వరం. ఆ రామచంద్ర స్వామి యొక్క లీలలన్నీ మీరు రచించారు కదా, అలాంటి ఆ లీలలన్నీ రచించారు, ఆ లీలలన్నీ కూడా మాకు చెప్పండి అని ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా వాల్మీకి ఋషి గారిని అడిగారట. అడిగితే దానికి వాల్మీకి ఋషి గారు అంటారు, మాయామనుష దేహోయం దదర్శాగ్రే కపీశ్వరం హనుమంతం జగత్స్వామి బాలార్కమిత తేజసం తత్సత్వరం సమాగమ్య సాష్టాంగం ప్రణిపత్యతే కృతాంజలి పుటో భూత్వ హనుమాన్ రామబ్రవి. సీతాన్వేషణకై బయలుదేరిన రామచంద్రుడికి మొదలు కలిసిన వారు ఆంజనేయ స్వామి. అలాంటి ఆ ఆంజనేయ స్వామి వచ్చి రావడంతోనే శ్రీరామచంద్రుడికి శిరస్సాష్టాంగ నమస్కారాన్ని చేశారు. చేసి ధన్యోస్మి కృతకృత్యోస్మి అనే మాటనంతయు కూడా ఆంజనేయ స్వామి రామచంద్రుడి ఎదురుగా పలకడం అనేది జరిగింది.
ఇలా ఉండగా ఇలా నా భార్యని నేను పోగొట్టుకున్నాను, సీతని నువ్వు వెతికి తీసుకొని రావాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని రామచంద్రుడు తను అడగడం అనేది చేశారు. సప్తకోటి మహామంత్ర మంత్రిత వయవ ప్రభు, అక్కడ చెబుతా సప్తకోటి మహామంత్రాలని సిద్ధి చేసుకున్నటువంటి వాడివి నువ్వు అనేది నాకు తెలిసిపోయి ఉన్నది. ఆ మంత్ర తేజస్సు అనేది నీలో స్పష్టంగా నువ్వు కూడా నాకు కనిపిస్తూ ఉన్నది అని చెప్పి అంటారు. గవేష్య సాంప్రతం వీర జానకీ అరణే పర వయాగమ్యో నకోదేశ త్వం చ జ్ఞానవతాంబర మంత్రం హనుమతో విద్ది భుక్తి ముక్తి ప్రదాయకం మహారిష్ట మహాపాప సర్వదుఃఖ నివారణం అని దీనికి బీజాక్షరాలు, నానా విధాలుగా ఉండే ధ్యాన శ్లోకాలు మొదలైనటువంటి దేహ శుద్ధికి సంబంధించినటువంటి అంగుష్టాభినం ఇత్యాదులన్నీ కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పి ఉన్నారు. ఇలా ఉండగా ఆ ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాల్మీకి ఋషి గారిని ఇలా అడగగా ఆ వాల్మీకి ఋషి గారే స్వయం ఆ సహస్ర నామములు ఏవైతే ఆంజనేయ స్వామికి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చెప్పడం అనేది చేశారు. సహస్రనామ సన్మంత్రం దుఃఖౌగౌగ నివారణం వాల్మీకే బ్రూహి తస్తూర్ణం శుశ్రూషామ కథం. దానికి వాల్మీకి ఋషి గారు చాలా విశేషంగా చెబుతారు. ధ్యాన శ్లోకం అనేది అంతా కూడా చెప్పి సహస్రనామములు మొదలైనవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పడం అనేది చేశారు. ఇలాంటి సహస్రనామములలో కొన్ని విశేషమైనటువంటి నామాలని మనం చూస్తాం. వాటిని విశేషంగా ఉపాసన చేయడం వలన కూడా మనకు నానా విధాలుగాను కూడా దుఃఖ రాశులు ఇవి పరిహారం అనేది అవుతాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెబుతారు. చిన్నపిల్లలకి ఆరోగ్యం పాడైనా అంటే ఏదో గాలి సోకింది అంటారు పిల్లలకి, అలాంటి సందర్భాలు లాంటివి ఏవైనా ఉన్నా, లేదా నానా విధాలుగా ఎవరైనా అనిష్టమైనటువంటి ఆ భూత ప్రేత పిశాచాలకి సంబంధించినటువంటి అభిచారాలు లాంటివి ఏవైనా మన మీద ప్రయోగించిన అలాంటి వాటినన్నిటినీ కూడా దూరంగా తరిమి కొట్టే శక్తి ఈ వాయుదేవుడి ఆంజనేయ స్వామి యొక్క సహస్రనామానికి ఉన్నది అనేటటువంటి మాటని మనకి ఇక్కడ చెబుతారు. ఇలాంటి విశేషమైనటువంటి మంత్రాలని స్వయం ఆంజనేయ స్వామి దాని ఫలశ్రుతిని సమ్మతించి మరీ చెబుతారు. జ్ఞానాస్పదమిదం బ్రహ్మ మత్పుర సముపస్థితం స్వామిన్ దయానిదే రామ జ్ఞాతోజి కపినామయ దుర్జలఖరు కర్తవ్యం మమ కిం రామ తథాపి బ్రూహి రాఘవ ఇది ప్రచోదితో రామ ప్రవిష్టాత్మేదం అబ్రవి. దీంట్లో ఒక విశేషం ఏమిటి అంటే ఈ రామాయణ ఘట్టంలో వచ్చేటటువంటి ఈ విశేషం ఏదైతే ఉంది కదా, ఇది ఆంజనేయ స్వామికి రామచంద్రుడికి మొట్టమొదలుగా జరిగినటువంటి సమాగమములో వాల్మీకి రామాయణంలో చాలా సంక్షిప్తంగా చెప్పారు. కానీ ఇతర పురాణాలలో విశేషంగా మనకు స్పష్టంగాను కూడా విషయాన్ని తెలియజేస్తారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క సహస్రనామాలకు ఉండేటటువంటి విశేషమైనటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే స్వయం వాల్మీకి ఋషి గారు ఆ ఋషులకు చెప్తారు. ఇతి నామ్నాం సహస్రేణ స్తుతో రామేణ వాతభూ ఉవాచ తం ప్రసన్నాత్మ సంధ్యాయన్ రామమవ్యయ. ఈ సహస్రనామాలు నిర్మాణం చేసింది ఎవరు అంటే స్వయం శ్రీ రామచంద్రుడే ఆనాడు చెప్పినవి. వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో ఆంజనేయ స్వామికి రామచంద్రుడికి సమాగమమైన సందర్భములో స్వయం రామచంద్రుడే ఆంజనేయ స్వామిని చూసి నిర్మాణం చేసినటువంటి సహస్రనామములు. స్పష్టంగా చెప్పాలి అంటే వేదవ్యాసం పరమాత్మ విష్ణు సహస్రనామానికి ఎలా ఋషి అయి ఉన్నారో అలా హనుమత్ సహస్రనామాలకి రామచంద్రుడే ఋషి. ఇది ఒక విశేషమైనటువంటి అంశ మనకు దీంట్లో ఉన్నది. కాబట్టి కొంచెం కఠినమైనది, చాలా విస్తారమైనటువంటిది. ఎన్నో రకాలుగాను కూడా మనకి ఇక్కడ ఎన్నో మహిమలను మనకు తెలియజేయడం అనేది చేసి ఉన్నారు. రామచంద్రుడే స్వయం స్తుతించి 1000 నామాలతో ఆంజనేయ స్వామిని స్తుతించి మరీ తనే ఋషిగా ఉంటూ కనిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి సహస్రనామములు ఇవి. భర్గో రామో రామభక్త కళ్యాణ ప్రకృతీశ్వర విశ్వంభరో విశ్వమూర్తి విశ్వాకారోత విశ్వపాహ అంజనాసు రవ్యగ్రో గ్రామస్యాంతో ధరాధర భూర్భువస్వ మహర్లోకో జనోలోకో స్థపోవ్యయ సత్యమోంకార గమ్యశ్చ ప్రణవో వ్యాపకోమల శివధర్మ ప్రతిష్టాత రామేష్ట ఫలుగన ప్రియ
గోష్పదీకృత వారీష పూర్ణకామో ధరాపతి, ఇంకా సముద్రాన్నే దాటలేదు కానీ సముద్రాన్ని దాటినటువంటి మహానుభావుడు అనే లెక్కలోనూ కూడా స్వయం ఆంజనేయ స్వామిని స్థుతించి ఉన్నారు శ్రీ రామచంద్రుడు. ఈ సందర్భంలో ఒకటి కూడా అద్భుతమైనటువంటి నామములు ఉన్నాయి. స్వర్ణవర్ణో బలాఢ్యశ్చ పురుజేత అఘనాశన చరణం జీవనం భోక్త నానా చేష్టోత చంచల క్షరో అక్షరో వినీతాత్మ వానరేష స్థతాంగతి. ఇలాంటి ఎన్నో నామములతో ఆంజనేయ స్వామిని స్థుతించారు శ్రీ రామచంద్రుడు అనేటటువంటి మాటని మనకి ఇక్కడ చెబుతారు. ఇలాంటి దివ్యమైనటువంటి హనుమత్ సహస్రనామం స్వయం ఆంజనేయ స్వామి గురించి ఆ రామచంద్రుడే చేసినటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఇక పద్మోత్తర ఖండే, పద్మపురాణంలోని ఉత్తరాఖండ భాగం. ఆ పద్మపురాణంలోని ఉత్తరాఖండంలో ఏదైతే ఉంది కదా, అక్కడ మధ్వాచార్యులు వారు ఆంజనేయ స్వామి యొక్క అవతారం అని చెప్పడానికి చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకి ఇక్కడ తెలియవస్తాయి. చూడండి చెప్తాను. పద్మోత్తర ఖండంలో వచ్చినటువంటి హనుమద్ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 నామములు. ఆ 108 నామములలో హనుమా భీమ మధ్వావతారాల స్థుతిని చేసినటువంటి సందర్భం మధ్వాచార్యుల వారికి సంబంధించి స్తోత్రాన్ని ఈ రకంగా స్వయం ఆ పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. సౌగంధికాపహర్త ద్రౌపది ప్రాణవల్లభ పూర్ణబోధో. చూడండి, పూర్ణబోధ పూర్ణ ప్రమతి అనేటటువంటి మాటతో మనకు మధ్వాచార్యుల వారి పేరు ప్రసిద్ధంగా ఉన్నది అనేది తెలుసు. ఆ పూర్ణబోధ లేదా పూర్ణ ప్రమతి అనే పేరు అచ్యుత ప్రేక్ష తీర్థులో ఇంకెవరో పెట్టింది కాదు, పద్మపురాణంలోనే వేదవ్యాసుల వారు పిలిచింది. పూర్ణబోధో వ్యాస శిష్యో, వేదవ్యాసుల వారి శిష్యులు పూర్ణబోధ అనే పేరుతో ప్రసిద్ధి ఉన్నవారు. యతిరూపో మహామతి, సన్యాస రూపాన్ని ధరించినటువంటి వారు, సన్యాసి రూపంలో ఉండేటటువంటి వారు. దుర్వాది గజ సింహస్య, దుర్వాదులు అనబడే గజాలకి సింహం లాంటి వారు ఆంజనేయ స్వామి మధ్వాచార్యులు వారు. తర్కశాస్త్రస్య ఖండక, తర్కశాస్త్రాలు మొదలైనటువంటి శాస్త్రాలన్నిటినీ కూడా ఖండన చేసినటువంటి మహనీయులు. బౌద్ధాగమ విభేత్త సాంఖ్యశాస్త్రస్య దూషక, సాంఖ్యశాస్త్రాన్ని నిందించిన వారు. బౌద్ధాగమాలను ఖండన చేసినటువంటి వారు. ద్వైత శాస్త్ర ప్రణేతాచ వేదవ్యాస మతానుగ పూర్ణానంద పూర్ణసత్వ పూర్ణ వైరాగ్య సాగర. ద్వైత సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాం కదా, అలాంటి ఆ ద్వైత సిద్ధాంతం ఎలా వచ్చిందంటే మధ్వ సిద్ధాంతానికి పేరు అని అడిగితే ఇక్కడ ద్వైత శాస్త్ర ప్రణేతాచ అని పద్మపురాణంలోనే చెప్పి ఉన్నారు. ద్వైత సిద్ధాంతాన్ని నిర్మాణం చేసిన వారు, ద్వైత శాస్త్రాన్ని నిర్మాణం చేసినటువంటి వారు ఆ మధ్వాచార్యులు వారు అని చెప్పి స్వయం పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ఇలాంటి ఆ 108 నామములు స్తుతించగా ఇతి శ్రుత్వా నారదస్తు వాయోశ్చరితమద్భుతం ముదా పరమయాయుక్త స్తోత్రం సౌపచక్రమే. ఇలాంటి ఆ స్తోత్రాన్ని నారద మహర్షికి ఉపదేశం అనేది ప్రాప్తించింది. అలాంటి ఆ స్తోత్రాన్ని ఉపదేశం పొందినటువంటి నారద మహర్షి స్వయం రామచంద్రుడి ద్వారానే ఈ విషయాలు కూడా తెలుసుకుని ఉన్నవారు. యత్వయా కథితం పూర్వం రామచంద్రేణ ధీమత, స్వయం రామచంద్రుడే నారద మహర్షికి ఈ 108 నామములను కూడా చెప్పే సందర్భం పద్మపురాణంలోని ఉత్తరాఖండలో వస్తుంది. అక్కడ స్పష్టంగా మధ్వాచార్యుల వారు ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనే మాట స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నది. అది విని నారద మహర్షి చెప్తారు, రామావతార జాతాయ హనుమద్ రూపిణే నమః. రామావతారంలో అవతరించినటువంటి హనుమద్ రూపానికి నమస్కారం. వాసుదేవస్య భక్తాయ భీమసేనాయతే నమః. వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తుడే ఉన్నటువంటి భీమసేనుల వారికి నమస్కారం. వేదవ్యాస మతోద్ధార కర్త్రే పూర్ణ సుఖాయచ. వేదవ్యాసుల వారి మత సిద్ధాంతాన్ని, బ్రహ్మసూత్రాలని సరిగ్గా అర్థం చెప్పి ఉద్ధరించినటువంటి సిద్ధాంతోద్ధారకులైనటువంటి పూర్ణ సుఖాయ పూర్ణానంద శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యులు వారు అంటారు కదా, అలాంటి పూర్ణ సుఖాయచ దుర్వాదిధ్వాంత చంద్రాయ పూర్ణబోధాయ తేన. దుర్వాదులు అనబడేటటువంటి చీకటిని పారద్రోలేటటువంటి చంద్రుడు లాంటి వారు అయిన పూర్ణబోధ పూర్ణ ప్రమతి
అనే పేరు కలిగినటువంటి మధ్వాచార్యులు వారు అని స్వయంగా ఇక్కడ స్తుతించడం అనేది చేశారు నారద మహర్షి. చూసారా మధ్వాచార్యులు వారి మహిమ పద్మపురాణంలోనూ కూడా ఇలా చెప్పబడి ఉన్నది. గురురాజాయ ధన్యాయ కంఠనేత్రాయ తే నమః దివ్య రూపాయ శాంతాయ నమస్తే ఇతి రూపిణే. ఇంకా మధ్వాచార్యుల వారు అవతారమే అవ్వలేదు. ఎప్పుడో పద్మపురాణంలో జరిగినటువంటి సందర్భం, త్రేతాయుగంలో జరిగినటువంటి సందర్భం. ఆ త్రేతాయుగంలో భావి కలియుగంలో మధ్వాచార్యుల వారిగా అవతరించే వారు ఈ భీమసేనుల వారి అనే మాటని స్వయం నారద మహర్షియే చెప్పి ఉండడం అనేది, రామచంద్రుడే చెప్పి ఉండడం అనేది మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకుంటాము. అజ్ఞాన తిమిరార్కాయ వ్యాసశిష్టాయ తే నమః ఇత్యాది మాటలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పి ఉన్నారు. ఎవరు ముఖ్య ప్రాణమూర్తి యొక్క 3 అవతారాల చరిత్ర రూపంలో ఉండే 108 నామములు అనేవి ఏవి ఉన్నాయో వీటిని ఎవరైతే పఠనం అనేది చేస్తారో అలాంటి వాళ్లకు అద్భుతమైన జ్ఞానం అనేది లభిస్తుంది. సర్వరోగములు పరిహారం అవుతాయి, సర్వ పాపాలు నశించిపోతాయి. రాజులు మొదలైనటువంటి పెద్ద పెద్ద అధికారులందరూ కూడా వారికి వశమవుతారు. భూతగ్రహాలు మొదలైనవి పిశాచాది పీడలన్నీ కూడా నివారించబడతాయి. అద్భుతమైనటువంటి ప్రజావృద్ధి అనేది జరుగుతుంది. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, బలం, కీర్తి మొదలైనవన్నీ కూడా దీనికి ప్రాప్తిస్తాయి. ఈ రకమైనటువంటి అద్భుతమైన విషయం ఇది. ఇలా రామచంద్రుడు నిర్మాణం చేసినటువంటి 108 నామముల అష్టోత్తర శతనామావళి అని చతుర్ముఖ బ్రహ్మదేవుడు మధ్వాచార్యుల వారి అవతారం గురించి నారదుల వారికి ప్రస్తావన చేసి మరి చెప్పినటువంటి సందర్భం. ఇలా ఆ రామచంద్రుడు నిర్మాణం చేసింది నారద అని స్వయం చతుర్ముఖ బ్రహ్మదేవుడే నారదుల వారికి చెప్పినటువంటి విషయం అనేది మనకి ఇక్కడ పద్మపురాణంలో తెలియజేస్తారు. ఇలాంటి ఎన్నో మహిమలు ఆ మహానుభావులు వారివి ఉన్నాయి. కొన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం, మరికొన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావి యత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ.